స్వాగతం. అయోధ్యలోని రామ మందిరపు ప్రాణ ప్రతిష్ఠాపకు ఇంకా కొన్ని గంటలే ఉంది. ఈ మహావేదికలను పురస్కరించుకొని ప్రధాని నరేంద్ర మోడీ 2 రోజుల పర్యటన నిమిత్తం తమిళనాడుకు చేరుకొని పలు ఆలయాలను సందర్శిస్తున్నారు. తాజాగా ధనుష్ కోట్లోని అర్చల్ మునై పాయింట్ ను సందర్శించారు. ఇది రామసేతు నిర్మించిన ప్రదేశంగా ప్రసిద్ధికెక్కింది. ఆ తర్వాత ప్రధాని అక్కడి నుంచి యోగా కూడా చేశారు. ఇక నుంచే త్రేతాయుగం నాటి రామసేతును ప్రారంభమవుతుంది. అనంతరం మోడీ శ్రీ కోదండరామ స్వామి ఆలయంలో పూజ నిర్వహించారు. కోదండరాం అంటే విల్లుతో ఉన్న రాముడు అని అర్థం. ఇది ధనుష్ కోట్లో ఉంది. విభీషణుడు శ్రీరాముని మొదటిసారి ఇక్కడే కలుసుకొని శరణు పొందాడని చెప్తూ ఉంటారు. भगवान श्री राम से विभीषण मिले थे, तो उस लिहाज से इस पूरी जगह की अपनी मान्यता रही है और कुछ ऐसी కాంగ్రెస్ నేతలకు సీఎం రేవంత్ రెడ్డి వార్నింగ్ ఇచ్చారు. త్వరలోనే కేసీఆర్ అనే పులి బయటకు వస్తుందంటూ ఇటీవలే కేటీఆర్ చేసిన కామెంట్స్ కు ఆయన స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. పులి బయటకు వస్తే బోన్లో వేసి చెట్టుకు వేలాడేస్తామని హెచ్చరించారు. తాము కూడా పులి బయటకు రావాలని చూస్తున్నామని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వంపై ఇష్టం వచ్చినట్లు వాగుతున్నారని కేటీఆర్ హరీష్ రావుపై మండిపడ్డారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ నిషాన్ను 100 మీటర్ గోతులో బొందబెడతామని సవాల్ చేశారు. రాష్ట్రాన్ని దోచుకొని ప్రజల నెత్తిలి మీద అప్పులు దరిద్రాన్ని మోపారని మండిపడ్డారు. ఈ నెల 26న తర్వాత ఇంద్రవెల్లి నుంచి రాష్ట్రం నలుమూల పర్యటిస్తానని ఆయన ప్రకటించారు. తమది ప్రజా ప్రభుత్వమని ఇచ్చిన హామీలను అమలు చేస్తామని స్పష్టం చేశారు రేవంత్ రెడ్డి. కార్యకర్తల శక్తి ఇప్పటికైనా మీకు అర్థం కావాలి. ఆ అహంకారం ఉంది, ఆ బలుపోంది, ఆ మాటలేదు, ఇంట్లో దిగినట్టు లేదు. అధికార అహంకారం నుంచి బలుపు కావాలి అని ప్రజలు ఆశీర్వదించిందో ఇవాళ ఆశీర్వాదంతోనే మేము తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినాం. తెలంగాణ ప్రజల ఆశీర్వాదంతోనే ఇవాళ గ్రేట్ బ్రిటన్కి వచ్చినాం. ఇంతమంది కుటుంబ సభ్యులందరినీ కలుసుకున్నాం. ఇవాళ కేరళలో చూస్తాం. ఒకప్పుడు అక్కడ కలుషితమైన వాతావరణం, కానీ ఇక్కడ ప్రజల సహకారంతో దానొక వ్యాపార కేంద్రంగా, అభివృద్ధి పర్యాటక కేంద్రంగా ఈ ప్రభుత్వం ఈ ప్రజలు తీర్చిదిద్దేలు. అందుకే ఈరోజు నా ప్రజలకు, తెలంగాణ ప్రజలకు మూసి రివర్ ఏదైతే ఉందో ఈ రోజు కాలుష్యంతో మూసి మొత్తము మురికి కూపంగా మారి, అందుకే ఈరోజు పోటీ పడి మోర్ మూసి 2024 అనే ప్రాజెక్టు తోటి హైదరాబాద్ నగరాన్ని ప్రపంచ నగరాలతో పోటీ పడే విధంగా అభివృద్ధి వైపు నడిపించాలని 55 కిలోమీటర్ల రాబోయే 36 నెలలలో ఈ రోజు మీ దగ్గర ఉన్న తేజ్ రివర్ లాంటి రివర్ ని, మూసి రివర్ ని ప్రపంచంలో ప్రతి పర్యాటకుడు హైదరాబాద్ నగరంలో
జిల్లాల అవసరాలకు అనుగుణంగా త్రిపుల్ అలైన్మెంట్ ఉండాలని డిప్యూటీ సీఎం ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క అన్నారు. ప్రజలకు జవాబుదారీగా పారదర్శకంగా క్రమ పద్ధతిలో అలైన్మెంట్ రూపొందించాలని అధికారులకు సూచించారు. సెక్రటరియట్లో 2024-25 బడ్జెట్ మీటింగ్ లో భాగంగా ఆర్ఎండ్బి రైల్వే సినిమాటోగ్రఫీ బడ్జెట్ పై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డితో కలిసి రివ్యూ చేశారు. బడ్జెట్ తో ఆర్ఎండ్బికి ప్రయారిటీ ఇచ్చిన నిధులు కేటాయిస్తామని బట్టి తెలిపారు. రాష్ట్రంలో పెండింగ్ లో ఉన్న రోడ్ల నిర్మాణాల గురించి మంత్రులు అడిగిన ప్రశ్నలకు అధికారులు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. త్రిపుల్ భూసేకరణకు బడ్జెట్ లో నిధులు కేటాయించాలని నల్గొండ, హైదరాబాద్ లో సెక్రటరియట్ల నిర్మాణాలు చేపట్టేందుకే రాష్ట్రంలో ఆర్ఓబీలు, ఆర్యూబీలు, వియూబీ బ్రిడ్జ్ల నిర్మాణానికి రాష్ట్రం నుంచి ఇవ్వాల్సిన నిధులు కేటాయించాలని, నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో రోడ్ నెట్వర్క్ పెంచేందుకే అవసరమైన ఫండ్స్ ఇవ్వాలని ఆఫీసర్లు చేసిన ప్రతిపాదనలు డిప్యూటీ సీఎం పరిశీలించారు. ఎన్నికల్లో బారాసకు ఓటు వేస్తే మూసీ నదిలో వేసినట్లేనని కేంద్ర మంత్రి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు. పార్టీ రాష్ట్ర కార్యాలయంలో మాట్లాడారు. సార్వత్రిక ఎన్నికల్లో బారాస ఎంపీలు గెలిచినా ఓడినా వచ్చే నష్టమేమీ లేదని వ్యాఖ్యానించారు. అసెంబ్లీ ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీ అనేక హామీలు ఇచ్చిందని, వాటిని ఎలా అమలు చేయాలనే రూట్ మ్యాప్ ఇప్పుడు వారి వద్ద లేదని విమర్శించారు. ప్రధాని మోడీ హయాంలో దేశంలో 4 కోట్ల ఇళ్లు నిర్మించామని, 1500 పైగా పనికిరాని చట్టాలు రద్దు చేశామని అన్నారు. గత బారాస ప్రభుత్వం రాష్ట్రంలో ఒక్క ఇల్లు కూడా కట్టలేదని ఆరోపించారు కిషన్ రెడ్డి. గతంలో 10 సంవత్సరాలు మన్మోహన్ సింగ్ గారి నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కేంద్ర మంత్రులే జైలుకి వెళ్లిన విషయం మనం చూస్తా ఉన్నాం. ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వంలో మన్మోహన్ సింగ్ గారి నేతృత్వంలో ఉన్నటువంటి ప్రపంచంలోనే ఈరోజు భారతదేశము 5వ ఆర్థిక శక్తి గల దేశంగా, లార్జెస్ట్ ఎకానమిక్ కంట్రీ ఏదంటే ఈరోజు 5వ దేశం ప్రపంచంలో భారతదేశం ఉంది. యూకే లాంటి దేశాన్ని కూడా త్రిపుల్ తలాక్ చట్టం మహిళలకు, ముస్లిం మహిళలకు, ముస్లిం ఆడబిడ్డలను రక్షించేటువంటి మరి చట్టాన్ని కూడా తీసుకురావడం జరిగింది. జమ్మూ కాశ్మీర్లో ఆర్టికల్ 370 తొలగించడం జరిగింది. మరి అన్ని రకాలుగా పేద ప్రజలకు సంబంధించి కావచ్చు, ఇతరత్ర ఈరోజు గత 9 సంవత్సరాలుగా 4 కోట్ల ఇండ్లు కట్టి ఆల్రెడీ ప్రజలకు కూడా ఆ ఇళ్లలో చేరిపోయిన విషయం కూడా మనం చూస్తా ఉన్నాం. కానీ దురదృష్టము ఈరోజు గత 9-10 సంవత్సరాలుగా మన రాష్ట్రంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వము ఒక పేదవాడు కూడా ఇల్లు ఇవ్వలేనటువంటి పరిస్థితి. పూర్తిగా టీఆర్ఎస్ ప్రభుత్వం ఏ రకంగా అవినీతి అయిందో మనం చూస్తా ఉన్నాం. ఒక కుటుంబం చేతిలో తెలంగాణ అంతా బందీ పెట్టుకుని ఈరోజు రాష్ట్రాన్ని అప్పుల పాలు చేయడం జరిగింది. మరి ఈరోజు వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ కూడా అనేక రకాల హామీలు ఇచ్చింది. ఈ హామీలు ఏ రకంగా అమలు చేస్తుందో ఈరోజు ఒక గందరగోళమైనటువంటి పరిస్థితుల్లో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఉంది. వాళ్ళకు ఒక రోడ్ మ్యాప్ లేదు. ఏ రకంగా ఈరోజు ఈ దేశంలో ఉన్నటువంటి పరిస్థితుల్లో, రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితుల్లో, తెలంగాణ రాష్ట్రంలో వాళ్ళు ఇచ్చినటువంటి 6 గ్యారంటీలు ఎక్కడ అమలు చేస్తారు, ఏ రకంగా అమలు చేస్తారు, ఎప్పుడు అమలు చేస్తారు, వాళ్ళకే తెలియనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. అయినప్పటికీ కూడా మనము కొంత గడువు ఇవ్వాలని చెప్పి ఆలోచన చేస్తా ఉన్నాం. కరెంటు బిల్లులు కట్టొద్దు, బ్యాంకులకు అప్పులు కట్టొద్దు, ఏది అన్ని వస్తే ఫ్రీ అవుతాయి అని చెప్పారు. మరి 6 నెలల నుంచి ఎదురు చూస్తున్నారు. వాళ్ళ కాంగ్రెస్ పార్టీ ప్రచారం మొదలు పెట్టినప్పటి నుంచి అప్పులు ఎప్పుడు మాఫ్ అవుతాయి, కరెంటు బిల్లు ఎప్పుడు ఫ్రీ వస్తుంది, ఇవన్నీ కూడా అనేక రకాలుగా చెప్పారు. కానీ టీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడే వాళ్ళ హామీలు అమలు చేయకనే ఆ ప్రభుత్వం చెతికిలబడిపోయి ప్రజల్లో వ్యతిరేకత వచ్చింది. జీతాలు ఇవ్వలేనటువంటి పరిస్థితిలో ఉండేది బీఆర్ఎస్ ప్రభుత్వం.
మరి ఈరోజు ఇంకా అదనంగా మరొక 6 గ్యారెంటీల పేరుతో ఈ రాష్ట్రంలో ప్రజలకు ఏ రకంగా మేలు చేస్తారు, రాష్ట్ర ఆర్థిక శక్తి వ్యవస్థను ఏ రకంగా ముందుకు తీసుకెళ్తారు, ఈ రాష్ట్రంలో ప్రజలకు ఇచ్చినటువంటి ఏ రకంగా అమలు చేస్తారు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రాజెక్టులు ఏ రకంగా ముందుకు తీసుకెళ్తారో ఈరోజు కాంగ్రెస్ పార్టీ చెప్పలేనటువంటి పరిస్థితులు ఉన్నది. కాబట్టి ఈ పరిస్థితుల్లో ఈరోజు మరి ఎన్నికల్లో మనం ముందుకెళ్తా ఉన్నాం. ఈ రాష్ట్రానికి సంబంధించినంత వరకు ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ యొక్క అవసరం లేదు. ఏ ఒక్క ఓటు ఒక ఎంపీ ఎలక్షన్స్ లో బీఆర్ఎస్ కేసినా కూడా అది మూసిలే వేసినట్టే, ఉపయోగం ఉండదు. ఒక ఎంపీ గెలిచినా వాళ్ళు ఢిల్లీలో వచ్చి వేసేదేం లేదు, వాళ్ళు లేకున్నా కూడా తెలంగాణకు వచ్చే నష్టం కూడా లేదు. ఒక బీఆర్ఎస్ ఎంపీ లేకున్నా తెలంగాణ రాష్ట్రానికి వచ్చే నష్టం లేదు, ఒక బీఆర్ఎస్ ఎంపీ గెలిచినా తెలంగాణకు వచ్చే లాభం లేదు. కాబట్టి నేను తెలంగాణ ప్రజలను కోరుతా ఉన్నాను, ఏ ఒక్క ఓటు కూడా ఈరోజు మీరు మరి వృధా చేసుకోకుండా నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని బలపరిచి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో వరంగల్ జిల్లా సమగ్ర అభివృద్ధిపై ప్రత్యేకంగా ఫోకస్ చేశామని, ఇందుకు అనుగుణంగా బడ్జెట్ లో నిధుల కోసం కృషి చేస్తామని ఉమ్మడి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పారు. ఉమ్మడి జిల్లా అభివృద్ధి కార్యక్రమాలపై మంత్రులు పొన్నం ప్రభాకర్, దనసరి సీతక్క, కొండ సురేఖలతో కలిసి హన్మకొండ కలెక్టరేట్లోని రివ్యూ నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ ఉమ్మడి జిల్లా ప్రజలకు గత ప్రభుత్వం ఇచ్చిన హామీలు, వేసిన శిలాఫలకాలు, చేపట్టిన పనులు, అసంపూర్తిగా ఆపేసిన పనులపై చర్చించినట్లుగా తెలిపారు. బీఆర్ఎస్ హయాంలో డబుల్ బెడ్రూమ్ ఇండ్లు పేరుతో ఎమ్మెల్యేలు ఓటు రాజకీయం చేశారని, పూర్తయిన ఇండ్లు కూడా పంపిణీ చేయకుండా అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. ప్రస్తుతం పూర్తయిన ఇండ్లను పంపిణీ చేయడమే కాకుండా కొత్తగా ఇందిరమ్మ ఇండ్లు కట్టిస్తామని చెప్పారు. మిగతా ఎమ్మెల్యేలు, జిల్లా కలెక్టర్లు, జిల్లాలోని వివిధ సెక్టార్లలో ఉన్న ఉన్నతాధికారులు, మీడియా అందరికీ నమస్కారం. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని 12 నియోజకవర్గాల్లో ఉమ్మడి వరంగల్ జిల్లాలోని 12 నియోజకవర్గాల్లోని నియోజకవర్గాల వారీగా డెవలప్మెంట్ యాక్టివిటీస్ గతంలో ఏం జరిగాయి, ఏమి పెండింగ్ ఉన్నాయి, ఈ బడ్జెట్ లో ఆ పెండింగ్ ఉన్నాయి ప్రయారిటీలు మనం ఏమించుకోవాలి, అదే రకంగా కొత్తగా ఏర్పడిన ఈ ఇందిరమ్మ రాజ్యంలో ఎన్నికలకు ముందు ఈనాడు అధికారంలో ఉన్న మేము ఏవైతే హామీలు ఇచ్చామో ఆ హామీల్ని పూర్తి చేసే దాంట్లో ఎలా ముందుకు నడవాలి అన్నది కాన్స్టిట్యూన్సీ వైజ్ ఒక ప్రణాళికాబద్ధంగా చర్చించుకోవాలని ఆ సమావేశం జరగడం జరిగింది. ఈ సమావేశంలో ప్రతి ఎమ్మెల్యే గారు ఆ కలెక్టర్ గారు చెప్పినప్పుడు ఆ నియోజకవర్గానికి సంబంధించిన అంశాలని కూలంకషంగా వారు చెప్పవచ్చు, అడగవచ్చు. అధికారులు వారు అడిగే క్వశ్చన్కి ప్రాపర్ కరెక్ట్ ఆన్సర్ ఇవ్వాలని, ఏదైనా పూర్తి ఇన్ఫర్మేషన్ లేకుండా ఉంటే దాన్ని తెప్పించుకొని మళ్ళీ ఆ ఎమ్మెల్యే గారికి ఒక కాపీ, కన్సర్న్ కలెక్టర్ గారికి నాకు కాపీ పంపాలని కూడా తెలుపుతూ ప్రతిదీ కూడా మినిట్స్ రికార్డ్ చేయించండి. కలెక్టర్ గారు మినిట్స్ రికార్డ్ చేసి మళ్ళీ నెక్స్ట్ మీటింగ్ కి ఈ రోజు జరిగిన డిస్కషన్ ఆ మినిట్స్ ఇంప్లిమెంటేషన్ ఎంతవరకు వచ్చాయని కూడా మనం వెయిటింగ్ చేసుకుంటారు. కాబట్టి ఇప్పుడు ప్రస్తుతం సీతక్క గారికి వేరే కార్యక్రమం ఉంది. సీతక్క గారు మంత్రి, మా సహచర మంత్రివర్యంలో సీతక్క గారిని ముందు మాట్లాడిన తర్వాత అధికారులు కూడా మాట్లాడారు. హన్మకొండ జిల్లా ఐనవోలు మండలం సుప్రసిద్ధి జానపదాల జాతర పిలువబడే మల్లన్న జాతర అంగరంగ వైభవంగా ఉత్సవాన్ని నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఆదివారం కావడంతో భక్తులు పెద్ద ఎత్తున మల్లన్న స్వామిని దర్శించుకున్నారు. దేవాలయ అభివృద్ధితో పాటు ఈ సంవత్సరం మల్లన్న దేవాలయం ఆదాయం గణనీయంగా పెరిగినట్లుగా ఆలయ ఈవో అద్దంకి నాగేశ్వరరావు 9 టీవీ ఛానల్తో మాట్లాడారు. ఐనవోలు శ్రీ మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా ఉగాది వరకు జరగనున్నట్లుగా ఆలయ ఈవో అద్దంకి నాగేశ్వరరావు తెలిపారు.
ఈ సంవత్సరం ఇప్పటిలాగే 24 హుండీలు గురువారం లెక్కించారు. ఆలయంలో ఏర్పాటు చేసిన 24 హుండీలకు లెక్క జరపగా 31,36,817 రూపాయలు ఆదాయం వచ్చినట్లుగా తెలిపారు. 30,000 పైచిలుకు వచ్చినాయని తెలిపారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా మొత్తం 1,70,265 రూపాయలు వచ్చినట్లుగా వివరించారు. గత సంవత్సరం కంటే మేడారం జాతర ఉండడంతో ప్రస్తుతం సంవత్సరంలో 16 లక్షల పైచిలుక ఆదాయం పెరిగిందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు మంత్రి కొండ సురేఖ, ఎమ్మెల్యే నాగరాజు, జిల్లా కలెక్టర్, జిల్లా కమిషనర్, ఎండోన్మెంట్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో భక్తులకు సరైన సౌకర్యాలు కల్పించడం వల్లనే భక్తుల రద్దీ పెరిగిందని, పారిశుద్ధ కార్మికులకు జాతర ముఖ్యమైన పాత్ర పోషించారని అన్నారు. అలాగే త్రాగునీటి ఏర్పాటు, మెడికల్ క్యాంప్, పోలీస్ ప్రొటెక్షన్, వివిధ రకాల ఏర్పాట్లను చేసినట్లుగా తెలిపారు. ఐనవోలు మల్లికార్జున స్వామి దేవాలయం మరింత అభివృద్ధి చెందాలని, దానికి ప్రజలందరూ సహకరించాలని, ఆలయ అభివృద్ధికి కోసం జరుగుతున్నాయని, దానికి కావాల్సిన సహకారాన్ని స్వామివారిని దేవాలయానికి దాతలు ముందుకు రావాలని ఈవో తెలిపారు. అక్కడ ఏడమ్మా పైసలు శ్రీ మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాలు మనకు సంక్రాంతి నుంచి ఉగాది వరకు జరుగుతాయి. 3 మాసాల ఈ బ్రహ్మోత్సవాలు. ఎందుకంటే గతంలో కంటే ఈ సంవత్సరం చూస్తే మనకు మేడారం సమ్మక్క సారలమ్మ జాతర ఉంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని మేము భక్తజనులు కూడా ఎక్కువ విపరీతంగా రావడం జరుగుతుంది. అన్నీ కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది. అంతేకాకుండా మనకు గత సంవత్సరం మనకు సంక్రాంతి నుంచి 3 రోజులు ఉత్సవాలు ఉంటాయి. సంక్రాంతిలో మనకు భోగి, సంక్రాంతి, మకర సంక్రాంతి, ఈ 3 రోజులు బ్రహ్మోత్సవాలు ఉంటాయి. గత సంవత్సరం మనకు వచ్చేసి సంక్రాంతి 3 బ్రహ్మోత్సవాలలో మనకు 84,45,946 రూపాయలు రావడం జరిగింది. అంతేకాకుండా గతం కంటే ఈ సంవత్సరం మనకు ఎందుకంటే 1,70,265 రూపాయలు రావడం జరిగింది. అంటే మనకు 16,21,396 రూపాయలు మనకు పెరగడం జరిగింది. కాబట్టి మనకు భక్తులు కూడా అత్యధికంగా విచ్చేసి స్వామివారి దర్శించుకోవడం జరిగింది. ఈసారి ఏంటంటే నూతనంగా VIP దర్శనం మన క్యూ లైన్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దానివల్ల కూడా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా కూడా మంచిగా స్వామివారిని దర్శించుకునే విధంగా కూడా లైన్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. గతంలో ఏంటంటే మనకు VIP పాసులు మనం ఇవ్వడం వల్ల భక్తజనానికి కూడా కొంచెం ఇబ్బందికరంగా మారింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని అలాంటి ఇబ్బందులు కలగకుండా గౌరవ మంత్రివర్యులు, గౌరవ ఎమ్మెల్యే గారు, కలెక్టర్ గారి ఆదేశానుసారంగా ఈ యొక్క VIP పాసులు రద్దు చేయడం జరిగింది. రద్దు చేసిన ఇడల మనకు వివిధ VIPల లెటర్లతోటి వచ్చే భక్తులు ఉంటారు కాబట్టి వారికి ఈ యొక్క VVIP క్యూ లైన్ కూడా ఏర్పాటు చేసేసినాం. అక్కడ కూడా రుసుము పెట్టడం జరిగింది. రాష్ట్ర కమిషనర్ గారి ఆదేశానుసారంగా మన టికెట్స్ కూడా నూతనంగా ప్రవేశపెట్టడం జరిగింది. దానివల్ల ఇవన్నీ చూసుకుంటే మాత్రం భక్తులకు చాలా మంచి విరివిగా దర్శనం చేసుకునే విధంగా ఏర్పాట్లు చేయడం జరిగింది. గతం కంటే ఈసారి రెట్టింపుగా జరగడం జరిగింది. అంతేకాకుండా ఈ 3 మాసాలలో మనకు ఆదివారం, బుధవారం ప్రత్యేకంగా బాగా జనాలు రావడం జరుగుతుంది. వారికి కూడా చలో పందిలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కొత్తగా దాతల ద్వారా మనం పెద్దగా రేకుల షెడ్స్ కూడా 3 నిర్మాణం చేసి వాళ్ళకి అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. నిత్యాన్నదానం కూడా చేయడం జరుగుతుంది. అది కూడా మన దాతల ద్వారా అది కూడా నిర్మాణం చేసుకోవడం జరిగింది. కాబట్టి భక్తులకు నాణ్యతతో కూడుకున్న ప్రసాదాలు కూడా మేము
అందుబాటులో ఉంచి వారికి అందే విధంగా తగు ఏర్పాట్లు కూడా చేయడం జరుగుతుంది. అంతేకాకుండా ప్రతి ఆదివారం బుధవారం కూడా వివిధ ప్రాంతాల నుండి వివిధ రాష్ట్రాల నుండి కూడా భక్తజనం విపరీతంగా రావడం జరుగుతుంది. వారికి కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా కూడా అన్ని ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. ముఖ్యంగా మనకు ఈ యొక్క దేవాలయం అంతా కూడా సీసీ కెమెరాల నిఘాలో ఉంది. భక్తులు సహకరించగలరు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా మేము పోలీస్ బందోబస్తు కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. కాబట్టి శానిటేషన్ మీద కూడా ఇంకా ప్రత్యేకంగా దృష్టి పెట్టడం జరిగింది. శానిటేషన్ కార్మికుల్ని కూడా మేము ప్రత్యేకంగా ఒక 100 మందిని కూడా దేవాలయం తరపున ఎంగేజ్ చేసుకొని వివిధ వారాలలో కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా కూడా అన్ని ఏర్పాట్లు లిక్కర్ స్కామ్ లో ఎమ్మెల్సీ కవితకు శిక్ష పడడం ఖాయమని నిజామాబాద్ ఎంపీ అరవింద్ అన్నారు. ఈ కేసు నుంచి తప్పించుకునేందుకే అనారోగ్య సమస్యలను సాకుగా చూపించి విదేశాలకు పారిపోయేందుకే ఆమె ప్లాన్ చేస్తున్నారని ఆరోపించారు. ఏళ్లుగా కొనసాగుతున్న అయోధ్య సమస్యలకు బీజేపీ ప్రభుత్వం పరిష్కారం చూపిందని గుర్తు చేశారు. కాగా అభివృద్ధిని రాజకీయాలతో ముడిపెట్టవద్దని అరవింద్ సూచించారు. బోధాన్ మండలం అమదాపూర్ గ్రామంలో వికసిత్ భారత్ ప్రోగ్రాంలో బీఆర్ఎస్ పార్టీకి చెందిన సుదర్శన్ గ్రామ సమస్యలు చెప్పి ఎంపీ ఫండ్స్ ఇవ్వాలని కోరారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఆ పనిని ఎందుకు చేయించుకోలేదని, ఎంపీ నిధుల కోసం ఇప్పటిదాకా తన వద్దకు ఎందుకు రాలేదని ఎంపీ ఎదురు ప్రశ్నించారు. ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డితో ఆ గ్రామానికి నిధులు ఇప్పిస్తానని హామీ ఇచ్చారు. అగ్రికల్చర్ ఆఫీసర్లు ఇక్కడనే ఉన్నారు, మీరు నమోదు చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఇక ఇవాళ రేపు అఘాయిత్యాలు జరుగుతున్నాయి, ప్రాణాలు యాక్సిడెంట్లో చేసిందండి. ఇక్కడ ఈ గ్రామంలో చేసిందా? ఎన్నున్నాయి అకౌంట్స్ ఇవి? ఈ డ్రోన్ తోటి వ్యవసాయం చేయనీకే, యూరియా వేయనీకే, మందు చల్లనీకే గ్రామంలో ఉన్న యువకులకు ఇప్పిస్తారు. ఇవి మన గ్రూపులకు ఇస్తారు. కలిపి 4,500 2 వాడతారు సంచులు. పెన్షన్ నరేంద్ర మోడీ గారు ఇస్తారు. 18 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాలలో ఉన్న వాళ్ళు ఇప్పుడు దయచేసి కిసాన్ మాన్ధన్ యోజన కింద నమోదు చేసుకోండి. కేవలం 50 రూపాయల నుంచి మొదలవుతుంది. మన వయసును బట్టి సరే. సో రాలేదా? ఎందుకు రాలేదు కూడా చెప్తా మీకు. ఈయన చెప్తా. మీడియా ఈయన ఓ అక్క ఈయనది ప్రభుత్వం మారింది కదా, ఓళ్ళ ప్రభుత్వం వస్తే అలా సకదనమైన ముఖాలు పెట్టుకోవాలని ఉంటారు. అలాగే ఇంతకుముందు కేసీఆర్ ముఖం ఉండే ముఖ్యమంత్రి ఎవరికి ఇబ్బంది లేకుండే పాస్ అయిపోయింది. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు రాజీవ్ గాంధీ బొమ్మ పెడతారట. పూర్వ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ, ఎందుకంటే నరేంద్ర మోడీ గారి ఆయుష్మాన్ భారత్ పథకం, రాజీవ్ గాంధీ గారి బొమ్మ పర్మిషన్ వచ్చినాక మీరు పెట్టుకోండి, మాకేం అభ్యంతరం లేదు. కాబట్టి అందరు చేయించుకున్న ఆయుష్మాన్ భారత్ ఎవరైనా చేయించుకున్న కూడా చేసుకోండి. ఇక లాస్ట్కి మన 10 సంవత్సరాల నుంచి ఇల్లు కట్టియలే మనకు, కానీ దేశంలో నరేంద్ర మోడీ 4 కోట్ల ఇల్లు కట్టిండు. ఇల్లు కూడా రాసినది. ఇవన్నీ ఇస్తారు. ఇప్పుడు మీకు క్యాలెండర్లు ఇస్తారు, ఇవి ఇస్తారు. జర తెలుగులో ఉన్నది, మనం జాగ్రత్తగా చదువుకోండి. 4 కోట్ల ఇల్లు నరేంద్ర మోడీ గారు దేశంలో కట్టిండ్రు. రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా కడతారు. యోజన ప్రధానమంత్రి ఆవాస్ యోజనలో కూడా నమోదు చేసుకోండి. ఇల్లు కనెక్షన్ లో ఆఫీసర్లు ఇచ్చేస్తారు. అంతేనా అండి? 10,000 నరేంద్ర మోడీ గారు మాఫీ చేస్తున్నారు. వినియోగించుకోవాల్సిందిగా కోరుతా ఉన్నా. అయిపోయినా ఈ 2 బీమాలు కవర్ చేస్తే 4 లక్షల రూపాయల బీమా ఉంటుంది. నిధులు దారి మళ్లించి మీరే సర్పంచ్ల ఆత్మహత్యలకు కారణమయ్యారని కేటీఆర్ పై పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క ఫైర్ అయ్యారు. బీఆర్ఎస్ హయాంలో సర్పంచ్లకు తీవ్ర అన్యాయం జరిగిందని ఆమె ఆరోపించారు. గ్రామ పంచాయతీలు ఇప్పటికే ఇబ్బందులు ఉన్నమాట వాస్తవమని చెప్పారు. త్వరలోనే సర్పంచ్లకు బిల్లులు ఇవ్వడానికి చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. ఆమె హన్మకొండ కలెక్టరేట్లోని మీడియాతో మాట్లాడారు. గ్రామ పంచాయతీల బిల్స్ గురించి కేబినెట్లో చర్చించి నిధులు విడుదల చేస్తామని హామీ ఇచ్చారు. సర్పంచ్ సమస్యలపై తాము అసెంబ్లీలో అనేక సార్లు ప్రస్తావించామని గుర్తు చేశారు. రాష్ట్రంలో సర్పంచ్ల చావులే లేవన్న కేటీఆర్ దబాయించారని మండిపడ్డారు. మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ మానూర్ ఎయిర్పోర్ట్ ను డెవలప్ చేయాలని, వరంగల్లో ఫుడ్ ప్రాసెసింగ్ సెంటర్లు, పండ్లు కూరగాయల మార్కెట్లు ఏర్పాటు చేయాలని కోరారు. సమీక్ష సమావేశం సంపూర్ణంగా క్షేత్రస్థాయి నుంచి పై స్థాయి వరకు సమస్యలు తీసుకెళ్లి దానికి
మరి సమస్య పరిష్కారానికి నిధుల కేటాయింపు ఈ యొక్క సమావేశం చాలా ఉపయోగపడుతుందని తెలియజేస్తా ఉన్నాను. తప్పకుండా ఇక్కడ ఏమన్నా, ఎందుకంటే మనం తక్కువ టైం ఇచ్చినాం కాబట్టి కొంతమంది అధికారులు ఇంకేమైనా మిస్ అయి ఉన్నా కూడా మళ్ళీ ఆయా ఎమ్మెల్యేల ద్వారా కానీ లేదా మన ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు కానీ లేకుంటే మా ఇతర జిల్లా నుంచి మేము కూడా ఉన్నాం కాబట్టి మా దృష్టికి తీసుకొచ్చినా తప్పకుండా మరి ఇన్ఛార్జ్ మినిస్టర్ గారి దృష్టికి తీసుకెళ్లి వాటిని కూడా అందులో యాడ్ చేసే విధంగా చేస్తామని తెలియజేస్తూ ఈ సమావేశానికి వచ్చినటువంటి అధికారులకు, ప్రజాప్రతినిధులకు, పత్రికా మీడియా తప్పకుండా ఇక్కడ ఏమన్నా, ఎందుకంటే మనం తక్కువ టైం ఇచ్చినాం కాబట్టి కొంతమంది అధికారులు ఇంకేమైనా మిస్ అయి ఉన్నా కూడా మళ్ళీ ఆయా ఎమ్మెల్యేల దృష్టి నిర్లక్ష్యం అనేది ఉంటుంది. దానివల్ల ఇబ్బంది పడేది చివరిగా ప్రజలే పడతారు. కాబట్టి ప్రజలకు అన్ని సౌకర్యాలు కూడా అందాలి, వాళ్ళకు ఎటువంటి ఇబ్బందులు కూడా కలగకూడదు అంటే తప్పనిసరిగా ఇలాంటి రివ్యూస్ జరుగుతూనే ఉండాలి. ఇప్పుడే సీనియర్ చెప్పినట్టుగా ప్రతిదీ కూడా మీటింగ్స్ లో ఎంటర్ కావాలి. నెక్స్ట్ మీటింగ్ జరిగినప్పుడు ఫస్ట్ మినిట్స్ రివ్యూ చేసుకున్నాక దానికి ఒక టైం బౌండ్ ప్రోగ్రామ్ పెట్టినాక ఆ టైం లోపల అవి కంప్లీట్ చేశారా చేయలేదా అనేది మళ్ళీ రివ్యూలో చెప్పినప్పుడు ఆ తర్వాత నెక్స్ట్ మళ్ళీ మీటింగ్ కంటిన్యూ చేయడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ మీకు చెప్పేటప్పుడు ఈ ప్రాబ్లం ఇన్ని రోజులు చేస్తాము. జరుగుతున్న శ్రీరాముడి ప్రాణ ప్రతిష్ఠాపకు తమకు ఆహ్వానం అందలేదని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత తెలిపారు. స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ను కలిసిన అనంతరం మీడియాతో ఆమె మాట్లాడారు. రాముడు అందరివాడని ఏదో ఒక రోజు అయోధ్యని సందర్శిస్తామని చెప్పారు. బడుగు బలహీన వర్గాలకు అండగా నిలిచి మహాత్మా జ్యోతి బాపులే విగ్రహాన్ని అసెంబ్లీ ఆవరణలో నెలకొల్పాలని కవిత డిమాండ్ చేశారు. భారత్ జాగృతి ఆధ్వర్యంలో స్పీకర్ ను కలిసిన ఈ విషయంపై వినతి పత్రం అందజేసినట్లుగా తెలిపారు. మీద ఇన్విటేషన్ ఏం రాలేదు. అయినప్పటికీ రాముడు అందరు వాడు కొందరు వాడు కాదు. ఏదో ఒక సందర్భంలో ఏదో ఒక సమయంలో అయోధ్య విజిట్ చేసే అవకాశం తప్పకుండా వస్తుంది. పుణ్యక్షేత్రాలన్నీ కూడా సందర్శించినట్టుగా ఏదో ఒకనాడు అయోధ్యను సందర్శించుకునేటటువంటి భాగ్యం మా అందరు కూడా కలుగుతుందని నేను భావిస్తా ఉన్నాను. బట్ రేపు జరిగేటటువంటి ఈవెంట్ లో నరేంద్ర మోడీ ఇచ్చిన పిలుపు మేరకు ఖైరతాబాద్ లోని హనుమాన్ టెంపుల్ ను గవర్నర్ తమిళిసై క్లీన్ చేశారు. అయోధ్యలో ఈ నెల 22న రాముడి ప్రాణ ప్రతిష్ఠాప కార్యక్రమంలో భాగంగా దేశవ్యాప్తంగా దేవాలయాలను క్లీన్ చేయాలని ప్రధాని నరేంద్ర మోడీ సూచించారు. అందులో భాగంగానే గవర్నర్ తమిళిసై టెంపుల్ ని క్లీన్ చేశారు. రాజ్భవన్ లో ఓ ప్రకటనలో పేర్కొన్నారు. అనంతరం టెంపుల్స్ లో నిర్వహించిన ప్రత్యేక పూజలో గవర్నర్ పాల్గొన్నారు. ఏపీ మాజీ సీఎం చంద్రబాబు సీఎం జగన్ అప్పుల ఊబిలోకి నెట్టేశారని విమర్శించారు. ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల ఇవాళ ఏపీ పీసీసీ చీఫ్ గా బాధ్యతలు చేపట్టిన షర్మిల ఏపీలో కాంగ్రెస్ కు పూర్వ వైభవం తీసుకొస్తానని చెప్పారు. ఈ సందర్భంగా జగన్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు ఆమె. జగన్ 3 లక్షల కోట్ల అప్పులు చేశారని, ఏపీపై 10 లక్షల కోట్ల అప్పుల భారం ఉందని అన్నారు. భూతత్వంలో చూసినా ఏపీ అభివృద్ధి కనిపించడం లేదని విమర్శించారు. ఏపీ పాలకులు 10 ఏళ్లైనా ఏపీకి ప్రత్యేక హోదా తీసుకురాలేకపోయారని ధ్వజమెత్తారు వైఎస్ షర్మిల. ఒక్క పారిశ్రామిక కూడా ఏపీకి రాలేదని, పిల్లలకు ఉద్యోగాలు రాలేదని చెప్పారు. కనీసం ప్రభుత్వ ఉద్యోగులకు టైంకి జీతాలు ఇవ్వలేని పరిస్థితి ఉందని అన్నారు. ఎక్కడ చూసినా దోచుకోవడమని ఆరోపించారు. ఎక్కడ చూసినా లిక్కర్ మైనింగ్ మాఫియా రాజ్యం వెళ్తుందని అన్నారు. అమరావతి పేరుతో చంద్రబాబు గ్రాఫిక్స్ చూపించారని ధ్వజమెత్తారు షర్మిల. వైసీపీ 3 రాజధానులంటూ ఒక్క రాజధాని కూడా కట్టలేదని మండిపడ్డారు. రాజధాని కట్టడానికి డబ్బులు కూడా లేవని చెప్పారు షర్మిల. ఒక్కసారంటే ఒక్కసారైనా, ఒక్కటైనంటే ఒక్కటైనా నిజమైన ఉద్యమం చేశాడా స్పెషల్ స్టేటస్ కోసం? స్వలాభం కోసం ప్రతిపక్షమైనా
ఒక్కటంటే ఒక్క నిజమైన ఉద్యమం చేసింది లేదు. ఈ రోజు మనకు స్పెషల్ స్టేటస్ లేదు అంటే ఆ పాపం ముమ్మాటికి చంద్రబాబు గారిది, ముమ్మాటికి జగన్ రెడ్డి గారిది. స్వలాభం కోసం ఇద్దరు ప్రజల ప్రయోజనాలను తాకట్టు పెట్టారు. సింగపూర్ చేస్తానన్నాడు, 3D గ్రాఫిక్స్ మొత్తం గుర్తుందా? 3D గ్రాఫిక్స్ చూపించాడు చంద్రబాబు గారు. పోనీ అమరావతి రాజధాని అయిందా అంటే అది కాలేదు. జగన్ రెడ్డి గారు వచ్చారు, ఒకటి కాదు 3 రాజధానిలు అన్నారు. పోనీ 3 రాజధానిలు అయ్యాయా అంటే ఒక్కటి కూడా లేదు. ఈరోజు మనకు రాజధాని ఏది అంటే ఏదో మనకే అర్థం కాని పరిస్థితి. ఒకటైనా ఉందా అంటే ఏదీ లేదు, ఒక్కటి కూడా లేదు. మరి ఏమి సాధించుకున్నట్టు? పోలవరం ప్రాజెక్ట్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా చంద్రబాబు గారు పోలవరాన్ని తాకట్టు పెట్టారు బీజేపీ దోస్తీ కోసము. ఇటు జగన్ రెడ్డి గారు బీజేపీతో దోస్తీ కోసం పోలవరాన్ని తాకట్టు పెట్టారు. రూపాయల నోట్లపై శ్రీరాముని ఫోటో ముద్రించాలని ఎమ్మెల్యే రాజాసింగ్ అన్నారు. మహారాష్ట్ర శంబాజీపూర్లోని జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఇప్పటికే అమెరికా, థాయిలాండ్, యూరోప్, ఇండోనేషియా దేశాల్లో కరెన్సీపై మన దేవుళ్ల ఫోటోలను ముద్రించి చెలామణిలో ఉంచారని తెలిపారు. 500 రూపాయల నోట్లపై రాముని ఫోటో ముద్రించాలనేది 100 కోట్ల మంది హిందువుల డిమాండ్ అని ఆయన చెప్పారు. कि 500 रुपए के नोट पर हमारे रामचंद्र जी की तस्वीर हो, 500 रुपए के नोट पर हमारे रामचंद्र जी की तस्वीर हो. ये भारत देश में 100 करोड़ हिंदू रहता है. ये 100 करोड़ हिंदुओं की डिमांड है, मांग है, और इस मांग को पूरा करें. अरे अमेरिका जैसे क्षेत्र में मर्यादा पुरुषोत्तम भगवान గద్వాల్ జిల్లా గద్వాల్ పట్టణంలో ముస్లిం మైనార్టీ ఈద్ పనులను జిల్లా పరిషత్ చైర్మన్ సర్దా పరిశీలించారు. పనులు చేపట్టేందుకు గాను గత ప్రభుత్వంలో 2.25 కోట్ల రూపాయలు మంజూరు చేసినా ఇప్పటి వరకు పనులు పూర్తి కాకపోవడంపై పనులు నిర్లక్ష్యం గల కారణాలను పంచాయతీరాజ్ ఏఈ బషీర్ను అడిగి తెలుసుకున్నారు. వచ్చే రంజాన్ పవిత్ర మాసంలోపు అసంపూర్తి పనులను పూర్తి చేసి వాడలోకి తీసుకొని రావాలని, అదనపు నిధులు అవసరమైతే తమ దృష్టికి తీసుకురావాలని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం తరపున ఈద్ అభివృద్ధి పనుల కోసం తమ వంతు కృషి చేస్తామని, ఈద్ సుందరవనంగా మార్చి అభివృద్ధి చేస్తామని ముస్లిం మైనార్టీ సోదరులకు భరోసా ఇచ్చారు. వీరి వెంట మాజీ జేపీ చైర్పర్సన్ బండారి భాస్కర్, టీపీసీసీ రాష్ట్ర నాయకులు శంకర్, బండ్ల రాజశేఖర రెడ్డి తదితరులు పాల్గొన్నారు. పండుగ సందర్భంగా వాళ్ళకు ఒక మంచి అది ఉండే విధంగా చూడాలనే ప్రయత్నంలో ఈరోజు ఈద్గా పర్యవేక్షణ జరిగింది. ఇక్కడ ఏఈ గారు కూడా ఉన్నారు, అలాగే మత పెద్దలు అందరూ ఉన్నారు. ఇక్కడ కౌన్సిలర్లు, మాజీ కౌన్సిలర్లు, చైర్మన్లు, పెద్దలు, నాయకులు అందరూ కూడా ఉన్నారు. వీళ్ళందరి సమక్షంలో ఈరోజు పరిశీలించడం జరిగింది. ఆల్రెడీ కాంట్రాక్టర్ నుంచి సబ్ కాంట్రాక్టర్ కి వర్క్ ఇవ్వడం జరిగింది. ఆయన నడుస్తుంది వర్క్ కూడా. ఒక వారం లోపల ఆల్రెడీ మినార్స్ అనేది కూడా ఆల్రెడీ రెడీమేడ్ మినార్స్ కాబట్టి వాళ్ళన్నిటినీ రెడీ చేసి ఒక 1 వీక్ లో కంప్లీట్ చేస్తాం. అంటే 1 వీక్ లో ఫిక్స్ చేస్తే కంప్లీట్ అయిపోతుంది అని చెప్తున్నారు. అయినప్పటికీ మనకి ఇంకొక నెలన్నర టైం కూడా ఉంటుంది. అంతలోపు ఏదేమైనా ఖచ్చితంగా ఈద్గా మాత్రం కంప్లీట్ చేసే విధంగా, ఒకవేళ ఫండ్ తక్కువైనా కూడా, ఏమైనా షార్టేజ్ అయినా కూడా మేము ప్రభుత్వం నుంచి శాంక్షన్ ఇప్పించే ఆలోచన కూడా ఉంది. కాబట్టి ఎలాంటి పరిస్థితిలో కూడా ఈ కంప్లీషన్ మాత్రం జరుగుతుంది, దాంట్లో ఎలాంటి అడ్డంకులు ఉండవు. దాంతోపాటు ఎక్స్టెన్షన్ కోసం కూడా మత పెద్దలు ఇక్కడ అడగడం జరుగుతుంది. ఖచ్చితంగా ఫండ్ ఏదో ఒక విధంగా ఫండ్లో శాంక్షన్ తెప్పించి ఆ ఎక్స్టెన్షన్ చేసి ఏదైనా ప్లాంటేషన్ అంటే మంచి వాతావరణం కనిపించే విధంగా మనకి ప్లాంటేషన్ కూడా చేసుకునే విధంగా ప్లాన్ చేసుకొని, ఆల్రెడీ కాంపౌండ్ వాల్ కి కూడా శాంక్షన్ ఉంది. నాకు తెలిసి ఏఈ గారు 80 లక్షల శాంక్షన్. మన పెండింగ్ వర్క్, బ్యాలెన్స్ వర్క్ మిగిలితే కూడా ఆ కాంపౌండ్ వాల్ కూడా మా ప్రభుత్వంలో కంప్లీట్ చేసే ప్రయత్నం మేము చేస్తాము. ఇంకా ఏమన్నా మన ఈద్గాకి సంబంధించి, మా మైనార్టీ సోదరులకు సంబంధించి, అలాగే షాదీఖానా కానివ్వండి, ఇంకా చాలా ఉన్నాయి. సో అవన్నిటి కూడా మన ఈ ప్రభుత్వంలో కంప్లీట్ చేసుకునే ప్రయత్నంలోనే ఈరోజు మొట్టమొదటిగా ఇక్కడ మన ఈద్గానే ముఖ్యం కాబట్టి ఇక్కడికి రావడం జరిగింది. సో డెఫినెట్గా మా సోదరుల, మైనార్టీ సోదరుల సలహాలు, సూచనలతో పాటు పెద్దలు చాలా మంది ఉన్నారు. వాళ్ళందరూ సలహాలు తీసుకొని ఏ విధంగా ముందుకెళ్తే మనకి అభివృద్ధి చేసుకోగలమో ఖచ్చితంగా చేసుకుంటాము. డెఫినెట్గా మా సైడ్ నుంచి, మా ప్రభుత్వం సైడ్ నుంచి కంప్లీట్గా మైనార్టీ సోదరులకి సపోర్ట్ ఉండి ఇది కంప్లీట్ చేసే బాధ్యత మేము తీసుకొని ఈరోజు రంజాన్ రోజు ఖచ్చితంగా ఇది ఏర్పాటై ఎలాంటి ఇబ్బందులు లేకుండా మీకు అన్ని విధాలుగా పండుగ జరుపుకునే విధంగా మేము చూసుకుంటామని తెలియజేస్తూ మా వార్తలు సమాప్తం. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి 9 టీవీ.